సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావెటల్, హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కొనసాగుతున్న తెలంగాణ బంద్, ప్రైవేట్ ట్రావెల్స్ భారీ దోపిడీ, ఛార్జీల మోత. ఈ వార్త చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. ఈరోజు రేపు హెచ్ఎస్సిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళితే, తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% సాధించాలని బీసీ సంఘాలు ఏదైతే బంద్కు పిలుపునిచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బంద్ కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్ల మీదకి రాకపోవడంతో సొంతూళ్లకు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పడరాని పాటలు పడతా ఉన్నారు. అత్యవసర పనుల మీద బయలుదేరిన వాళ్ళకి ప్రైవేటు వాహనాలే దిక్కైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు వాహనాలు, ముఖ్యంగా క్యాబులు వసూళ్ల దందాకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదును చూసుకునే ప్రయాణికుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని ముఖ్య కూడళ్లు, బస్ స్టేషన్లు మరియు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రైవేటు క్యాబుల దందా యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణ రోజుల కంటే ఛార్జీలు ఎక్కువ స్థాయిలో వాళ్ళు డబ్బులు దండుకుంటున్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాలకు ట్రిపుల్ ఛార్జీలు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉప్పల్ నుంచి హనుమకొండకు సాధారణ రోజుల్లో సుమారు 300 రూపాయలు ఉండే ఛార్జీని ఇప్పుడు 700 రూపాయలు, కొంతమంది అయితే 1000 రూపాయల వరకు వసూలు చేసి ప్రయాణికుల నుంచి దండుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక దందా స్టార్ట్ చేసేశారు ఆల్రెడీ ప్రైవేటు క్యాబ్స్ యాజమాన్యులు. అక్కడ పూర్తిగా దందా చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రయాణికుల నుంచి ముక్కుపిండి వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. బస్సులు లేక క్యాబులు తీసుకుంటే అడిగినంత ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ప్రయాణికులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తుంది. ఊళ్ళకి వెళ్ళే ప్రయాణికులు చాలామంది ఉంటారు. ఊళ్ళకి వెళ్ళి ఇంటి దగ్గర కుటుంబంతో సహా దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకుందామని ఆలోచనతో ఉంటారు. ఈ రోజు నుంచి సెలవులు కూడా ఉన్నాయి. సో చాలామంది ఊళ్ళకు పయనమవుతున్నటువంటి సమయంలో ఈ బంద్ ప్రభావంతో ఈ ప్రైవేట్ క్యాబ్స్, ప్రైవేట్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని డబుల్ ఛార్జీలు కాదు, ట్రిపుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ బస్సుల సేవలు అందుబాటులో ఈరోజు లేకపోవడంతో ప్రయాణికులు క్యాబ్ ధరలకు అడిగినంత ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ అధిక వసూళ్లపై రవాణా శాఖ అధికారులు కూడా దృష్టి పెట్టినట్టుగా సమాచారం వస్తుంది. తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కూడా అధికారుల్ని కోరుతా ఉన్నారు. బంద్ సందర్భంగా ఈ దందా మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడైతే ఊళ్ళకు వెళ్ళేటువంటి కూడళ్లు ఉంటాయో, ఎక్కడైతే సెంటర్స్ ఉంటాయో, ప్రధానంగా క్రాస్ రోడ్స్ ఉంటాయో అక్కడ పెద్ద ఎత్తున ఈ దందా కొనసాగుతుంది. ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఇటు కూకట్పల్లి వైపు ప్రాంతాల వైపు కావచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున క్యాబ్ డ్రైవర్లు ఒక దందా చేస్తూ ఉన్నారు. ప్రయాణికులు ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నారు. యాక్చువల్గా 300, 400, 500 రూపాయలతో అయిపోయింది. 1000 రూపాయలు, 1500 వరకు ఛార్జీలు వసూలు చేసి ప్రయాణికుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంత మొత్తం చెల్లించలేక, ఊళ్లకు వెళ్ళలేక తిరిగి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఊళ్ళకి వెళ్ళి ఆ మిగిలిన కొద్దిగా డబ్బులతో పండగ చేసుకుందని వెళ్తారు. కానీ పండగకి ఖర్చు పెట్టాల్సిన డబ్బంతా ఇప్పుడు ఈ ట్రావెల్స్కే ఇచ్చేస్తే, కేవలం రవాణా కోసం ఇచ్చేస్తే, ఈ క్యాబులకి, ఆటోలకే ఇచ్చేస్తే మేము ఎలా పండగ చేసుకోవాలంటూ వాళ్ళు ఆందోళనలు చెందుతున్నటువంటి పరిస్థితుంది. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితుంది. అధికారులకు మొరబెట్టుకుంటా ఉన్నారు. దయచేసి ఒక్కసారి ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ క్యాబుల డ్రైవర్లను, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు ట్రావెలర్స్ను వీళ్ళ దగ్గరకు వచ్చి ఒక్కసారి మీరు పరిశీలించండి, పర్యవేక్షణ చేయండి. ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఒక దందాకు తెరలేపినటువంటి పరిస్థితి. ఈ దందా నుంచి మమ్మల్ని కాపాడినంటూ ప్రయాణికులందరూ కూడా మొరపెట్టుకున్న పరిస్థితి. ఒక్కసారి ఈ బంద్ ప్రభావంతో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ప్రతి డిపోలో కూడా బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఇటు సిటీ బస్సులు ఆగిపోయినాయి, ఊళ్ళకు వెళ్ళే బస్సులు కూడా ఆగిపోవడంతో అక్కడ
పెద్ద ఎత్తున ప్రయాణికులు వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు మాత్రం డబ్బులు విపరీతంగా వసూలు చేయడంతో ఏం చేయాలో ఒక అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే హుటాహుటిన అధికారులు దీని మీద దృష్టి సారించి ప్రయాణికుల ఇబ్బందులను తీర్చాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.